నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ డివోషనల్. సో ప్రస్తుతం మనం ఈరోజు సాయి మోహన్ గారితో ఉన్నామండి. అంటే నెంబర్స్కి సంబంధించినటువంటి విషయాలు, సో ఎవరు కోటీశ్వర్లు అవుతారు, సో ఎవరికి నెంబర్స్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు వారి మాటలు చెప్పడానికి మా స్టూడియోస్కి వచ్చారు. నమస్తే గురువు గారు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ఎలా ఉన్నారు గురువుగారు? ఫైన్ మా, చాలా సంతోషం. సో గురువు గారు, ఇంకొకటి ఏంటంటే దాదాపుగా చాలామంది షాప్లలో, మెయిన్గా వాచ్ షాప్లో సో ఒక టైమింగ్స్ మాత్రమే తీసుకుంటారు, 10:30, 11 ఈ మధ్యలో. ఆ తీసుకోవడానికి రీజన్ ఏంటి? తప్పకుండా మంచి ప్రశ్న వేశారమ్మా. మనకు ఏ గడియారంలో చూసినా వాచ్ షాపుల్లో 10 గంటల 10 నిమిషాలని కానీ 11 గంటల 11 నిమిషాలు అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు? ఎంతో మనం ఇప్పుడు జరుగుతున్న సమయాన్ని కూడా పెట్టచ్చు, కానీ ఆ సమయాన్ని ఎందుకు ఫాలో అవుతారనంటే ప్రతి ఒక్కరి జీవితాలలో ఆనందం అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది. మనం విక్టరీకి సింబల్ని ఎలా చూపిస్తామమ్మా? వి సింబల్తో చూపిస్తాం, విక్టరీ. ఇలా అదేవిధంగా 10 గంటల 10 నిమిషాలకు ఉన్న కాలంలో మీరు చూడండి, చిన్న ముళ్ళు 10 దగ్గర, పెద్ద ముళ్ళు 10 నిమిషాల దగ్గర ఉన్నప్పుడు అది విక్టరీ సింబల్కు సంకేతంగా ఉంటుంది. అదేవిధంగా 11 గంటల 11 నిమిషాలు కూడా అదే ప్రామాణికంగా చూపిస్తుందన్నమాట. అంటే ఎప్పుడైతే మనం విజయాన్ని కోరుతూ ఆహ్వానిస్తామో అక్కడ ఎప్పుడూ ఆనందం ఉంటుంది అనేది దాని యొక్క ఆంతర్యం అన్నమాట. అందుకని వాచ్ షాప్స్ నడిపే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విక్టరీ సింబల్ను ఎక్కువగా ప్రతి ఒక్క గడియారంలో ఆ సింబల్ని వారి యొక్క సక్సెస్గా భావిస్తూ ఆ సమయాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అలా పాటించడం వల్ల వారి యొక్క వ్యాపారం అనేది దినదినాభివృద్ధి చెందడమే కాకుండా అతి శీఘ్రముగా మరిన్ని సంస్థలు స్థాపించగలిగినంత స్థితి ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాలేజీ వాళ్ళకి ఎగ్జామ్స్ చాలా వరకు దగ్గరలో ఉన్నాయి. అలాంటి వాళ్ళు చదువుకునే టైంలో ఏ సంఖ్యలను తీసుకొని చదివితే వాళ్ళకి రిజల్ట్ అనేది బాగా వస్తుంది? అద్భుతమైన ప్రశ్నమ్మా. ప్రస్తుతం ప్రతి ఒక్క విద్యార్థులకు ఇది పరీక్షాకాలం. భయపడుతూ ఉంటారు చదువు అంటే చదివినంత వరకు ఎంత శ్రద్ధతో చదివినా ఎగ్జామ్స్ అంటే చదువుకున్న వాళ్ళకు కూడా కొంత ఫియర్ అనేది ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టుకొని వాళ్ళు చదివినది శ్రద్ధగా మనసులో జ్ఞాపక శక్తితో రాయగలిగిన శక్తిని మనం పొందడానికి సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక సమయ నిర్ధారణ చేయబడింది. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు విద్య ద్వారా ఒక గొప్ప జీవితాన్ని పొందాలి అని అంటే, లేదా ఒక గొప్ప ఉద్యోగాన్ని పొందాలంటే దాని వెనుక ఉన్న విద్య ద్వారా మాత్రమే అనేది మనకు తెలుసుకోవాల్సిన విషయం. ఆ విద్యలో ఆటంకాలు కలగకూడదు. దానికి మనం తీసుకోవాల్సిన సంఖ్యాశాస్త్ర నియమం ప్రకారం ఆచరించవలసిన విధానము తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాలు. దీనిని ఏంజల్ నెంబర్ అంటారు. 555 అనే సంఖ్యగా మనం దీన్ని గుర్తించాలి. ఇంకొకటి, ఈ సమయాన్ని మనం ఎందుకు పాటించాలి అని అంటే 5 గంటల 55 నిమిషాలను మనం గ్రాండ్ టోటల్ చేయగా వచ్చే సంఖ్య 1 + 5 = 6 అన్నమాట. అంటే 1వ సంఖ్యకు అధిపతి 3 5 15 అంటే 1వ సంఖ్యకు అధిపతి రవి. అంటే మనం ఎక్కడికి పోయినా, ఏ రంగంలో పోయినా అగ్రగామిగా ఉండడానికి 1వ సంఖ్య ప్రాధాన్యత ఇస్తుంది. 5వ సంఖ్య ఆ నేర్చుకున్న విద్య జ్ఞానంతో కూడిందై ఉండడం వల్ల మర్చిపోలేని స్థితిని కల్పించబడుతుంది. పరీక్షల్లో చాలామంది ఈ యొక్క ఫియర్ వల్ల, భయం వల్ల, అంటే మనం రాయగలమా లేదా, మనం ర్యాంకు కొట్టాలనుకున్నాము, ఈ సమయంలో మనకు కొద్దిగా వాళ్ళు ఏది భయపడినా కూడా జ్ఞాపక శక్తికి సంబంధించి కొంత కోల్పోయి రాయబోయేది కూడా కొంత మర్చిపోతున్నాము. లేకపోతే రాయబోయే సమయానికి గుర్తులేక నేను రాయలేదమ్మా అని ఇంట్లో పేరెంట్స్కి చెప్పడానికి కూడా మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి సమస్యలు లేని జీవితాన్ని మీ పిల్లలకు ఇవ్వాలి అని అంటే ప్రతిరోజు 5 గంటల 55 నిమిషాలకు 1 మినిట్ వరకు 5 గంటల 56 నిమిషాల లోపల వారితో ఒక సంకల్పాన్ని చెప్పించండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మీరు చేయవలసింది మీ పిల్లల చేత ఒక చిన్న ప్రేయర్ అన్నమాట. నేను ఈ రోజు నుంచి చదవబోతున్న ప్రతి సబ్జెక్టులో కూడా ఉన్నతమైన మార్కులను సాధించబోతున్నాను. నేను చదివిన ప్రతిదీ కూడా జ్ఞాపక శక్తితో రాసి అత్యంత ర్యాంకు సాధించడానికి అది కారణమయ్యేలా చేసుకోగలను. ఈ రోజు నుంచి నేను వినేయన్ని విజయ వార్తలు ఉంటాయి. నేను పరీక్షల్లో
ఎటువంటి భయం లేకుండా రాయగలిగి ఉన్నతమైన మార్కులు సాధించడానికి కారణమవుతుంది. ఈ రోజు నుంచి నేను అనుకున్న ప్రతిదీ సాధిస్తాను అని ఆ 1 మినిట్ వాళ్ళ చేత సంకల్పం చెప్పించాలి. మనకు జ్యోతిషాస్త్రం ప్రకారం, సనాతన హైందవ ధర్మం ప్రకారము తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి 2 గడియల ముందు, అంటే 4:30 నుంచి 6 గంటల మధ్యలో మనం బ్రహ్మముహూర్త కాలంగా భావిస్తాం. బ్రహ్మముహూర్త కాలంలో చదవడం వల్ల మనకు చదివింది జ్ఞాపక శక్తితో మనం ఏదైనా రాయగలమనేది జ్యోతిషాస్త్రం ఎలా తెలియజేయబడిందో, సంఖ్యాశాస్త్రంలో 555 సంఖ్యకు కూడా అదే ప్రామాణిక పొందడానికి అవకాశం ఉంది. ఈ యొక్క 555 సమయంలో ఎవరైతే వారి యొక్క జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని పొందాలనుకుంటారో వాళ్ళు ఆ 1 నిమిషం ఏదైతే మనసులో సంకల్పం చెప్పుకుంటారో ఆ సంకల్పంలో మీ కోరిక కనుక చెప్పుకున్నట్లయితే తప్పకుండా అతి శీఘ్రముగా మీరు కోరుకున్నది పొందడం జరిగి తీరుతుంది. సో థ్యాంక్ యూ గురువు గారు. సో ఈరోజు మన స్టూడియోలో గురువు గారు మనకి సంఖ్యాశాస్త్రానికి సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.